గోల్మాల్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఆ ఐకానిక్ టీమ్. అజయ్ దేవ్గన్ గోపాల్గా, అర్షద్ వార్సీ మాధవ్గా, తుషార్ కపూర్ లక్కీగా, శ్రేయస్ తల్పాడే, కునాల్ కేము, లక్ష్మణ్ పాత్రల్లో ప్రేక్షకులను నవ్వించారు. ముందు పార్ట్స్లో కనిపించిన శర్మన్ జోషి కూడా ఈసారి మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. ఈ గ్యాంగ్ కామెడీ టైమింగ్నే గోల్మాల్ సిరీస్కు మేజర్ స్ట్రెంగ్త్గా నిలిచింది. 2006లో విడుదలైన గోల్మాల్ ఫన్ అన్లిమిటెడ్తో ప్రారంభమైన ఈ కామెడీ ఫ్రాంచైజ్ బాలీవుడ్లో భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వచ్చిన గోల్మాల్ రిటర్న్స్, గోల్మాల్ 3, గోల్మాల్ అగైన్ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు సాధించాయి. ఈ 4 సినిమాలతో గోల్మాల్ సిరీస్ బాలీవుడ్లో అత్యంత పాపులర్ కామెడీ ఫ్రాంచైజీల్లో ఒకటిగా నిలిచింది. అయితే గోల్మాల్ రిటర్న్స్లో కరీనా కపూర్ ఏక్తాగా, అజయ్ దేవ్గన్ భార్య పాత్రలో నవ్వులు పంచగా, గోల్మాల్ 3లో డబూగా టామ్ బాయ్ స్టైల్తో ఆకట్టుకుంది. ప్రెగ్నెన్సీ కారణంగా గోల్మాల్ అగైన్లో ఆమె కనిపించకపోయినా ఆమె చేసిన ఈ 2 పాత్రలు సిరీస్లో ఆమెకు స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేశాయి. ఈసారి గోల్మాల్ 5లో కొత్త ట్విస్టులు కూడా ఉండబోతున్నాయి. అందులో మెయిన్గా కరీనా కపూర్ ప్లేస్లో తమన్నా భాటియా హీరోయిన్గా యాడ్ అవుతుందని బీ టౌన్లో టాక్ స్ట్రాంగ్గా వినిపిస్తోంది. ట్రెజర్ హంట్ కామెడీ అడ్వెంచర్గా రానున్న గోల్మాల్ 5లో అక్షయ్ కుమార్ కీలక విలన్ రోల్తో సర్ప్రైజింగ్ ఎంట్రీ ఆసక్తిని కలిగిస్తోంది. బోల్డ్ లుక్లో అక్షయ్ కనిపించి కామెడీతో పాటు ఒక కొత్త నెగటివ్ షేడ్ తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రియమణి కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉంది. ఇక తమన్నా భాటియా ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ కు జంటగా నటించే అవకాశం ఉండగా, అక్షయ్ కుమార్ క్యారెక్టర్ కు జంటగా ప్రియమణి కనిపించే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఎంటర్టైన్మెంట్ సినిమాలో కలిసి నటించిన అక్షయ్ తమన్నా జంట మళ్ళీ ఈ సినిమాలో కనిపించబోతుండడం కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మారింది. మళ్ళీ రోహిత్ శెట్టి తన స్టైల్ కామెడీ యాక్షన్ మిక్స్ గోల్మాల్ కు మరోసారి హైలైట్ కానుంది. ప్రస్తుతం ముంబై ఫిల్మ్ సిటీలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొత్తానికి పాత గోల్మాల్ గ్యాంగ్ ప్లస్ కొత్త స్టార్స్ కాంబోతో గోల్మాల్ 5 2027లో బిగ్గెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ అవుతుందో లేదో చూడాలి. ఒకప్పుడు సమ్మర్ సీజన్ అంటే బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ, స్టార్ హీరోల హడావిడి కనిపించేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. రిలీజ్లు తగ్గినా ఈసారి సమ్మర్ రేస్లో హీరోయిన్ల మధ్య మాత్రం గట్టి పోటీ నెలకొంది. క్లాస్, ఎమోషనల్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ ఈసారి డెకాయిట్తో రఫ్ అండ్ టఫ్ అవతార్లో కనిపించబోతోంది. ఏప్రిల్ 10న ఈ సినిమా థియేటర్స్ రిలీజ్కు రెడీ అవుతోంది. మాస్ట్రో ఫ్లాప్ కావడంతో నభా నటేష్ కెరీర్లో చాలా గ్యాప్ వచ్చేసింది. ప్రస్తుతం నభా నటేష్ స్వయంభూతో రీఎంట్రీ ఇస్తోంది. భారీ పీరియాడిక్ ఫ్యాంటసీ యాక్షన్ ప్రాజెక్ట్ అయినా ఆమె కెరీర్ ప్రస్తుతం క్రిటికల్ స్టేజ్లోనే ఉంది. ఈ సినిమా హిట్ అయితేనే తిరిగి ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంది. గోల్డెన్ లెగ్ ట్యాగ్తో ఉన్న సంయుక్త మీనన్ కూడా స్వయంభూతో మరోసారి తన లక్ను టెస్ట్ చేసుకుంటోంది. ఇప్పటి వరకు వచ్చిన విజయాలు ఆమెకు ప్లస్ అయినా ప్రతి సినిమాతో అదే సెంటిమెంట్ కొనసాగదు అనడానికి అఖండ 2 రిజల్టే నిదర్శనం. ఈసారి కంటెంట్ స్ట్రాంగ్గా లేకపోతే తన ఇమేజ్ కూడా డౌన్ అయ్యే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. అఖిల్ సరసన లెనిన్లో నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సేకు ఇది డూ ఆర్ డై ప్రాజెక్ట్లా మారింది. ఇప్పటి వరకు చేసిన సినిమాలు పెద్దగా వర్క్ అవ్వలేదు. రీసెంట్గా వచ్చిన ఆంధ్రా కింగ్ తాలూకా అంచనాలు తలకిందులయ్యాయి. దాంతో ఇప్పుడు లెనిన్ సినిమా ఫలితం ఆమె కెరీర్ను నిర్ణయించనుంది. హిట్ అయితేనే ఇండస్ట్రీలో నిలబడే అవకాశం ఉంది, లేకపోతే అవకాశాలు మరింత కష్టమయ్యే పరిస్థితి ఉంది. ఈ సమ్మర్ బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం కలెక్షన్స్ పోటీ మాత్రమే కాదు, హీరోయిన్ల కెరీర్ కోసం జరిగే కీలక పోరాటం కూడా. వీరిలో ఎవరు నిలబడతారు, ఎవరు వెనకబడతారు అనేది ఈ సీజన్తో క్లియర్ కానుంది.
మల్టీ టాలెంటెడ్ విజయ్ యాంటోనీ దర్శకుడు శశి కాంబోలో వచ్చిన బిచ్చగాడు చిత్రం ఎన్ని రికార్డుల్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ కాంబో కలిసి వచ్చింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో 100 దేవుళ్ళు అనే చిత్రం రాబోతోంది. విజయ్ యాంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ ఫాతిమా విజయ్ యాంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామాంజనేయులు జవ్వాజీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ యాంటోనీ, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుల్ దాస్, బగ్స్, వినోదిని, మునీష్ కాంత్, కొడంగి, వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. తాజాగా విష్ణు మంచు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతో ఇంటెన్స్గా కనిపిస్తోంది. చెరుకు తోటలో విజయ్ యాంటోనీ కత్తి పట్టుకున్న తీరు, వెనకాలే స్వాసిక మాసీ లుక్ అదిరిపోయింది. విజయ్ యాంటోనీ ఇందులో రా అండ్ రస్టిక్ పాత్రని పోషిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ను షేర్ చేస్తూ చిత్ర యూనిట్కు విష్ణు మంచు ఆల్ ద బెస్ట్ తెలిపారు. ఇక ఈ మూవీకి ఎస్పి దర్శన్ కిర్లోష్ కెమెరామెన్గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హరీష్ యువరాజ్ ఎడిటర్గా, భాష్యశ్రీ డైలాగ్ రైటర్గా వర్క్ చేస్తున్నారు. మున్ముందు మరిన్ని అప్డేట్లతో ఆడియన్స్ను టీం అలరించనుంది. సంబాలా బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు మహిదర్ రెడ్డి, రాజశేఖర్ అన్నబిమోజు మళ్లీ అద్భుతాన్ని సృష్టించేందుకు రెడీ అయ్యారు. సంబాలా తర్వాత దర్శక నిర్మాతలు కలిసి ఎటువంటి ప్రాజెక్ట్ చేస్తారా అని అంతా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఎదురు చూపుకి సమాధానంగా సందీప్ కిషన్తో ఓ భారీ పాన్ ఇండియా సోషో ఫ్యాంటసీ మూవీని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సినిమా ప్రకటన కోసం ఓ క్రేజీ కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఒక సింహం, తోడేలు కనిపిస్తున్నాయి. యుద్ధభూమి బ్యాక్గ్రౌండ్లో సింహం, తోడేలు మధ్య ఒక పురాతన ఖడ్గం ప్రకాశిస్తూ అలా నిటారుగా నిల్చునుంది. కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగియవు, కొంతమంది రాజులు ఎప్పటికీ మరణించరు అనే క్యాప్షన్ ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం దర్శక నిర్మాతలు సక్సెస్ఫుల్ హీరో సందీప్ కిషన్ను ఎంచుకున్నారు. ఇక ఈ సోషో ఫ్యాంటసీ థ్రిల్లర్తో ఒక సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇది దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు మహిదర్ రెడ్డి, రాజశేఖర్ కలిసి చేస్తున్న రెండో ప్రాజెక్ట్. ఈసారి సృజనాత్మక సాంకేతిక ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా ఈ సినిమాని రూపొందించేందుకు రెడీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇది సందీప్ కిషన్ కెరీర్లోనే అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఒక గొప్ప సినిమా అనుభూతిని అందించడానికి నిర్మాతలు ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, కథనం విషయంలో అన్ని విధాలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 2026లో ప్రారంభం కానుందని నిర్మాతలు ప్రకటించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్ సాంగ్స్కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందట. అయితే ఈ సాంగ్లో చరణ్ సరసన ఎవరు నటిస్తారోనని గత కొద్ది రోజులుగా పలువురి పేర్లు హల్చల్ చేశాయి. తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నారట. రామ్ చరణ్తో కలిసి ఆమె వేయబోయే స్టెప్పులు థియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. రష్మిక మందన ఈ ఆఫర్ను తిరస్కరించడంతో ఆ ఛాన్స్ మృణాల్కు దక్కినట్లు సమాచారం. మృణాల్ అందం, రామ్ చరణ్ డాన్స్ ఈ సాంగ్కే హైలైట్గా నిలుస్తాయట. మరోవైపు మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పెద్ది టీజర్ మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది. ఈ టీజర్కు కుస్తీ అనే పేరును ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టీజర్ సినిమాపై ఉన్న హైప్ను మరో లెవెల్కు తీసుకెళ్తుందని భావిస్తున్నారు. ఈ టీజర్లో చరణ్ తన రగుడ్ లుక్ మరియు రెస్లింగ్ విన్యాసాలతో అలరించబోతున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. ఏప్రిల్ మధ్య నాటికి మొత్తం పనులు పూర్తి చేసి ప్రమోషన్లతో హోరెత్తించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.